హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈ వీడియోలో మీకు నేను చావు సిగ్గుతో తలదించుకున్న వేళ సంభాజీ మహారాజును ఔరంగజేబ్ ఎంత దారుణంగా చంపించాడో అన్న విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా రిలీజ్ అయిన మన ఛత్రపతి శివాజీ గారి కుమారుడైన సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా చావా సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సంభాజీగా నటించిన విక్కీ కౌశల్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులైతే బాగా ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్లో చూపించిన హింసపై ఒక సెక్షన్ షాక్ గురైంది. ఎన్ని హింసలు పెట్టి హతమార్చారా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చారిత్రకంగా చూస్తే సంభాజీ మహారాజును ఔరంగజేబ్ సినిమాలో చూపించిన దానికన్నా చాలా హింసాత్మకంగా 15 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి హతమార్చారు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. అలాగే వివరాల్లోకి వెళ్తే రాజరికంలో రక్తపాతం సహజమే, అయినా సంభాజీ హత్య మాత్రం నీచమైంది. చాలామంది చరిత్రకారులు మృత్యువు సైతం సిగ్గుతో తలదించుకునే దారుణ హింసాత్మక హత్యగా దీన్ని వర్ణిస్తారు. అసలు ఏమైందంటే, ఔరంగజేబుకు కంటిపై నిద్ర లేకుండా చేసిన ఛత్రపతి శివాజీ గారు అకస్మాత్తుగా 1680లో మృతి చెందారు. ఆ తర్వాత రెండో ఛత్రపతిగా పగ్గాలు చేపట్టిన ఆయన పెద్ద కుమారుడు సంభాజీ 9 ఏళ్ల పాటు 1689 వరకు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చాడు. జీవితాంతం పోరాటాలతోనే గడిపిన సంభాజీని నమ్మిన వాళ్ళే ద్రోహం చేసి మొఘల్ సైన్యానికి పట్టించారు. ద్రోహం వెనకాల కారణాల పట్ల రకరకాల వాదనలు ఉన్నాయి, కానీ ద్రోహం జరిగిందన్న మాట అయితే వాస్తవం. సంగమేశ్వర్లో కొద్దిపాటి అంగరక్షకులతో రహస్యంగా ఉన్న సంభాజీని గుర్తించిన ద్రోహులు మొఘల్ సైన్యానికి అందజేశారు. ముకర్రం ఖాన్ నాయకత్వంలో మొఘల్ సైన్యం సంభాజీని ఆయన మిత్రుడు కవికలస్ను బంధించి షోలాపూర్ దగ్గరలోని అకలోజ్లో ఉన్న ఔరంగజేబ్ వద్దకు పంపించారు. ఈ వార్త ఉన్న మొఘల్ చక్రవర్తి ఆ ప్రాంతానికి ఆనందంతో అసద్ నగర్ అని పేరు పెట్టాడు. ఆ నగరంలోనే సంభాజీని బఫూన్ దుస్తుల్లో ఊరేగించాడు ఔరంగజేబు. సంభాజీ కంటే ముందు మొఘల్ సైన్యం పట్టుకున్న బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లకు ఇచ్చిన మర్యాద కూడా సంభాజీ మహారాజుకు ఇవ్వలేదు ఔరంగజేబు. కనీసం వాళ్ళిద్దరినీ దౌలతాబాద్ కోటలో ఖైదు చేశాడు. కానీ సంభాజీ మహారాజు పట్ల తీవ్రమైన క్రూరత్వాన్ని చూపించాడు. ముందుగా నగరంలో సంభాజీ మహారాజుని కవికలస్ను బఫూన్లా డ్రెస్ వేసి అంగీల చివర చిన్న చిన్న గంటలు కట్టి ఒంటెల మీద ఎక్కించి ఊరేగించాడు. ఆ తంతు జరుగుతున్న సమయంలో మొఘల సైన్యం ఎగతాళి చేస్తూ కోకలు వేశారట. తర్వాత వారిని ఔరంగజేబు వద్దకు తీసుకుపోయారు. తన ముందు ఖైదీగా ఉన్న సంభాజీ ముందు ఔరంగజేబు 3 షరతులు పెట్టాడు. మరాఠాల ఆధీనంలో ఉన్న అన్ని కోటలు మొఘలులకు అప్పచెప్పాలని, మరాఠా రాజ్యపు రహస్య నిధులను ఔరంగజేబుకి ఇచ్చేయాలని, మొఘల్ కోర్టులో ఉన్న మరాఠా గూఢచారులు సంభాజీ సహకరించే అధికారుల పేర్లు బయటపెట్టాలని, వీటితో పాటు సంభాజీ ముస్లింగా మారాలి అని చెప్పాడు. అప్పుడు సంభాజీని ప్రాణాలతో వదిలేస్తారని ఔరంగజేబు అన్నాడు. ఆ తర్వాత జరిగిన దానిపై మాత్రం మొఘల్, మరాఠా రికార్డ్స్ డిఫరెంట్గా చెప్తున్నాయి. మొఘల్ రికార్డ్స్ ప్రకారం సంభాజీ తీవ్రస్థాయిలో ఔరంగజేబును ప్రవక్తగా దూషించడంతో ఆయన మరణశిక్ష విధించారని, ఇక మరాఠా రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే తనను ముస్లింగా మారమన్న ఔరంగజేబుతో తనకు లంచం ఔరంగజేబు తన కూతురుని ఇచ్చినా సరే మతం మారడని సంభాజీ అనడంతో మరణశిక్ష విధించారని మొఘల్ ఆస్థానంలో ఉలేమాలు అన్నారు. 15 రోజులు టార్చర్, ఊహించలేనంత హింస. మొఘల్ కాలం నాటి చరిత్రకారుడు కాపీఖాన్ 1644-1732, బ్రిటిష్ హిస్టారియన్ డెనిస్ కినైట్ 1905-1937 ప్రకారం శిక్ష విధింపబడిన అదే రోజు రాత్రి సంభాజీ కవికలస్ల కళ్ళను ఎర్రటి ఇనుప చెవులతో పొడి చేశారు. వారి నాలుకలను కట్ చేశారు. ఇలా 15 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. వారి చర్మాన్ని సైతం ఒలిచేసి చివరకు కొన ప్రాణాలతో ఉన్న వాళ్ళని 11 మార్చి 1689 తులాపూర్లో భీమా నది ఒడ్డిన శిరచ్ఛేదనం చేశారు. ఆ తరువాత సంభాజీ శరీరాన్ని ముక్కలు చేసి నదిలో పడేశారు. వాటిలో దొరికిన వాటిని సంభాజీ అనుచరులు వెలికితీసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు. చూశారు కదండి ఎంత దారుణంగా హింసించి చంపారో. సంభాజీ అనుభవించిన ఈ దారుణ నరకానికి, హింసకు భయపడకుండా ఆయన చూపిన ధైర్యానికి గుర్తుగా సంభాజీని ధర్మవీర్ అని మరాఠీ ప్రజలు ఆరాధించడం మొదలుపెట్టారు. ఆయన బతికుండగా చేసిన దానికంటే మరణించక ప్రజలకు ఐకాన్గా మారారు మన సంభాజీ మహారాజ్. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరాఠా ప్రజలను ఏకం కావడానికి సంభాజీ త్యాగం కారణమైందని హిస్టారియన్స్ చెప్తారు. శతాబ్దాలు గడిచిన ఔరంగజేబులోని క్రూరత్వానికి సంభాజీ హత్య చరిత్రలో ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియోలో సంభాజీ మహారాజు గారిని ఎంత దారుణంగా హింసించి హతమార్చారో. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.